హాయ్ ఫ్రెండ్స్, ప్రకృతి వనరులన్నీ సహజంగా వివిధ భౌగోళిక పరిస్థితుల్లో భౌతిక రసాయన ధర్మాల కారణంగా ఏర్పడ్డాయి. ఇందులో సందేహమేమీ లేదు. అయితే మనిషి ఆలోచనలు భూగోళాన్ని దాటి సుదూర అంతరిక్షంలోకి దూసుకుపోతూ ఉన్నాయి. గ్రహాలు, సూర్యమండలము, పాలపుంతా కూడా దాటి వేరే నక్షత్ర మండలాల పరిశోధనలకు రోదసి అంచుల దాకా ప్రయాణిస్తూ ఉన్నాయి. ఇంత చేస్తున్న మనిషి మరి భూమి మీద చేయగలిగిన అద్భుతాలు ఇక్కడనే చేయక ఊరికే ఉంటాడా? లేదు, అలా ఉండటం లేదు. అలాంటి ఒక అద్భుతాన్ని ఒక కథగా చెప్పుకుందాం ఈ వీడియోలో. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. దుబాయ్లో పామ్ జుమేరా నిర్మాణం జోరుగా సాగుతోంది. ఇది ఒక చరిత్రను లిఖించబోతోంది. అవును, పామ్ జుమేరా ప్రపంచంలో పామ్ ట్రీ అంటే తాటి చెట్టు ఆకారంలో నిర్మితమవుతున్న మానవ నిర్మిత దీవిగా అవతరించనుంది. ఈ తరహా దీవుల్లో ఇదే మొట్టమొదటిది. ఇంజనీరింగ్ పనితనానికి మచ్చుతునక మాత్రమే కాదు, మెచ్చుతునక కూడా. కాబట్టే ప్రపంచం చూపు ఇటువైపు తిరిగింది. 5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సముద్రంలో విస్తరించిన నిర్మాణ సాంకేతికత సృష్టించిన తాళ వృక్షం ఈ పామ్ జుమేరా దీవి. సముద్రాన్ని చీల్చుకుంటూ దూసుకొచ్చే అలల్ని తట్టుకుంటూ దీవిని నిలబెట్టడం చాలా కష్టమైన పని అని ఇంజనీర్లు భావించారు. అయితే దీవిని నిలబెట్టారు, కానీ పెద్ద పరీక్ష ఎదురైంది. 2003 నాటికి దీవి తయారైంది. కానీ దాని మీద నివాస గృహాలు, హోటళ్లు, దుకాణ సముదాయాలు, ఇతరత్రా నిర్మాణాల విషయంలో సవాల్ ఎదురైంది. కారణం, ఆ కృత్రిమ దీవి మెల్లమెల్లగా సముద్రంలో మునిగిపోసాగింది. వట్టి దీవే సముద్రపు ఆటుపోట్లను భరించలేకపోతే ఇక దానిపై భవన నిర్మాణాలు చేయటం ఎలా? అసలు ఆ పనే మొదలు పెట్టలేం. ఆధారం లేనిదే నిర్మాణం సాధ్యం కాదు కదా. 3 ఏళ్ల శ్రమ, బిలియన్ల కొద్దీ సొమ్ము మొత్తం నీటిపాలవుతుంటే అందరూ తలలు పట్టుకున్నారు. వెంటనే తదుపరి నిర్మాణ ప్రక్రియలు నిలిపేశారు. ఇంకా ముందుకు వెళ్తే అది ప్రమాదకరం కాబట్టి అనేది ఒక కారణం. రెండవది, దుబాయ్ షేక్ గౌరవ ప్రతిష్టలకు పెద్ద నష్టం. ఇన్ని తలవంపులతో దేశ గౌరవము ముడిపడి ఉంటుంది. ఇంత విశాలమైన దీవిని ఇప్పుడు సముద్రంలో మునిగిపోకుండా కాపాడుకోవటం ఇంజనీర్లకు పెద్ద సమస్య అయిపోయింది. పామ్ జుమేరా దీవి ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న పెద్ద ప్రాజెక్ట్. నిర్మాణ ఖర్చు, శ్రామికులు, పట్టే సమయం, వీటిని మాత్రమే కాకుండా అసలు ఈ ప్రాజెక్ట్ని చూడాలన్నా కూడా భూమి మించి కుదరదు. ఈ దీవి మొత్తం ఆకారాన్ని ఒకేసారి చూడాలంటే ఆకాశంలోంచే చూడాలి. ఈ మొత్తం ప్రాజెక్టుకి 9,000 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన విల్లాలు, హోటళ్లు, బీచ్ క్లబ్లు ఉన్నాయి ఇక్కడ. ఇసుక, రాళ్లతోనే ఈ దీవి నిర్మాణం జరిగింది. అదిన్ని సముద్రంలో ప్రమాదం లేకుండా ఉండే అవకాశమే లేదు. తుఫాన్లు, భూకంపాలు, సునామీల బారిన పడకుండా కాపాడుకోవడం అయ్యే పనేనా? అయితే 18 ఏళ్ల నుండి ఈ పామ్ జుమేరా దీవి అరేబియా సముద్రంలో సగర్వంగా నిలబడింది. ఇంజనీర్లు, కార్మికులు పడ్డ శ్రమ వృధా పోలేదు. వారి చెమటతో తడిచిన ఇసుక, శ్రమతో పేర్చిన రాళ్లు, కష్టించి నిర్మించిన భవనాలు ఈరోజు ఒక యథార్థమైన వింతని ప్రపంచం ముందు ప్రదర్శిస్తూ ఉన్నాయి. నిర్మాణంలో ఎదురైన ఆ సవాళ్లు ఏమిటి అన్నది ఒక్కొక్కటిగా చూద్దాం. 1. దుబాయ్లో చమురు నిల్వలు తగ్గుముఖం పడుతున్న వేళ దేశం మనుగడ సాగించాలంటే ఒక్కటే మార్గం, పర్యాటకం. 2001లో బుర్జ్ అల్ అరబ్ని నిర్మించి పాశ్చాత్య దేశాల్ని ఆకర్షించగలిగింది. అక్కడి బీచ్లు ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించేలా తీర్చిదిద్దబడ్డాయి. కొత్త బీచ్లు తయారు చేద్దామన్నా చోటు లేకుండా పోతోంది. దుబాయ్ తీర ప్రాంతం 70 కిలోమీటర్లలోనే విస్తరించి ఉంది. అప్పటికి అధికారంలో ఉన్న రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ ఒక ఆలోచన చేశారు. అదే సముద్రంలో దీవిని తయారు చేస్తే దుబాయ్కి అదనపు తీర ప్రాంతం కూడా తయారవుతుందనే ఆలోచన. సుల్తాన్ అహ్మద్ బిన్ సులేయం చైర్మన్గా ఒక బృందాన్ని నియమించారు రాజు. ఆ బృందం ఒక వృత్తాకార దీవి నమూనాను తయారు చేశారు. దీని మూలంగా వచ్చే అదనపు తీర ప్రాంతం 7 కిలోమీటర్లు. కానీ ఇది చాలదు. షేక్ ఇది నచ్చలేదు. ఆయనకి 70 కిలోమీటర్ల అదనపు తీర ప్రాంతం కావాలి. చివరకు ఆయనే ఒక నమూనా చేయపూనుకున్నారు. అది ఆకారం మారుతూ చివరికి తాటి చెట్టు ఆకారాన్ని సంతరించుకుంది. ఈ పామ్ ట్రీ ఆకారంలో ఉన్న దీవికి 56 కిలోమీటర్ల అదనపు తీర ప్రాంతం, అంటే అప్పటికే ఉన్న దానిలో 80% వచ్చేసింది. ఇదంతా కాగితం మీదే. ఈ లెక్కలన్నీ నిజం కావాలంటే పూర్వానుభవం లేదు. ఎందుకంటే ఎవ్వరూ ఇలాంటి బీచ్లతో ఒక దీవిని మునుపెన్నడూ నిర్మించింది లేదు. 2. రెండవ సవాలు కేవలం దీవిని ఏర్పాటు చేసి తీర ప్రాంతాన్ని పెంచడం ఒక్కటే కాదు, ఆ దీవిపై ఒక పూర్తి నగరాన్ని నిర్మించగలగాలి. విలాసవంతమైన విల్లాలు, బహుళ అంతస్తుల దుకాణ సముదాయాలు, హోటల్స్, రెస్టారెంట్స్ నిర్మించాలి. కాంక్రీట్, స్టీల్ ఉపయోగిస్తే అది సాధ్యమేనని ఇంజనీర్లు చెప్పారు. రాజుకి ఇంకేదో కావాలి. దీవిని పూర్తిగా సహజమైన వస్తువులతోనే తయారు చేయాలి. ప్రకృతి సిద్ధంగా ఉన్నట్టుగానే ఉండాలి. ఆయన ఉద్దేశం ఇసుక, రాళ్లు ఉపయోగించి కట్టమని. ఆయన చెప్పినట్టు చేయాలంటే ఈ మొత్తం ప్రాజెక్టు కోసం ఉపయోగించాల్సిన ఇసుక, రాళ్లతో భూగోళం చుట్టూ 2.5 మీటర్ల ఎత్తున ఒక గోడ కట్టొచ్చు. ఇంత మొత్తంలో ఇసుక, రాళ్లు ఎక్కడి నుంచి తేవాలి అన్నది మరో సమస్య. పైగా ఈ దీవి నిరంతరం సముద్రపు అలల తాకిడికి తట్టుకొని నిలబడాలి. కాబట్టి ప్రపంచంలోనే మంచి ఇంజనీర్లు ఉండి చేస్తేనే ఈ ప్రాజెక్ట్ని మొదలు పెట్టగలరని రాజు తలిచారు. హాలెండ్లోని ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు.
ఈ తాటి చెట్టు దీవిని సముద్ర తుఫాన్ల నుండి, అలల నుండి ఎలా కాపాడాలి అన్నది ఒక పెద్ద ప్రశ్న. దీనికి దొరికిన ఒకే ఒక సమాధానం, ఈ చెట్టు చుట్టూ రాళ్లతో వర్తులాకారంలో ఒక దీవిని నిర్మించాలి. అది అలల్ని ఆపుతుంది. దీన్నే బ్రేక్ వాటర్ అంటారు. సముద్రపు అలలు చాలా ఎత్తులో ఏర్పడుతూ ఉంటాయి. అవి తమకు అడ్డు వచ్చిన వాటిని మింగేస్తాయి. అరేబియన్ గల్ఫ్ ఈ ప్రాజెక్టుకు చాలా తగిన ప్రదేశమని లెక్కల్లో తేలింది. కారణం, అరేబియన్ సింధు శాఖ ప్రవేశ మార్గంలో ఈ అలల తీవ్రత తగ్గుముఖం పడుతుంది. అయితే తుఫాను ప్రభావాన్ని అడ్డుకోవడం గురించి ఆలోచించడం మానలేదు ఇంజనీర్లు. 3. ఈలోగా 3వ సవాల్ ఎదురైంది. అది కూడా షేక్ నుంచి. అవును, నమూనాలు, పరిశోధనలు, మార్పులు, పరీక్షలంటూ చాలా కాలయాపన చేశారు. వెంటనే కార్యంలోకి దిగాల్సిందేనని రాజు నుంచి ఆదేశాలు వచ్చాయి. అలాంటి కష్టతరమైన ప్రాజెక్టు పూర్తి కావడానికి 15 ఏళ్ల సమయం అవసరం. అయితే దుబాయ్ ఏలిక ఈ మొత్తం దీవి నిర్మాణానికి, దీవిపై భవనాల నిర్మాణానికి 5 ఏళ్ల గడువు మాత్రమే విధించారు. మామూలుగానే ఇంజనీర్లకు నోట మాట పడిపోయింది. పరిశోధనే ఇంకా పూర్తి కాలేదంటూ ఉంటే ప్రాజెక్టు పూర్తి కావడంతో కలిపి 5 ఏళ్లేనా? సగం కాలం దీని నిర్మాణానికి అనుకుంటే మిగతా సగం భవనాలు, ఇతర సౌకర్యాల కోసం కావాలి. అయినా 2001లో బయట వైపు గోడ మొదలుపెట్టారు. అంటే బ్రేక్ వాటర్ నిర్మాణం ప్రారంభించారు. చిట్ట లెక్కలు ఇంకా పూర్తి కాలేదు. చిన్న పొరపాటైనా నష్టం అపారం. 2001 సెప్టెంబర్ 9న జరిగిన అమెరికా జంట సౌధాల కూల్చివేత ప్రమాదపు కుట్ర ప్రపంచాన్ని కుదిపేసింది. ప్రజల ప్రయాణాల మీద అత్యంత తీవ్ర ప్రభావం పడింది. సెలవుల ప్రయాణాలు ఆగిపోయాయి. అప్పటికే పరిశోధనలకి, ఆరంభించిన పనులకి కొన్ని $1 బిలియన్ ఖర్చు పెట్టారు. భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైంది. 1200 మంది ఇంజనీర్లు దిక్కుతోచక హాలెండ్ వెళ్లిపోవడానికి నిశ్చయించుకున్నారు. అయితే దుబాయ్ షేక్ వారి ప్రాణాలకు అభయమిచ్చారు. ప్రాజెక్టుని కొనసాగించమన్నారు. 4. ఇప్పుడు ఇంకేమి కొత్త సవాల్ ఎదురవుతుందో తెలియదు. 2001 నవంబర్లో బయట వైపు గోడ నిర్మాణం పునః ప్రారంభమైంది. ఈ మొత్తం ప్రాజెక్టు 2 భాగాలుగా ఉంది. ఒకటి తాటి చెట్టు ఆకారంలో నిర్మించాల్సిన దీవి. దీన్ని ఇసుకతోనే తయారు చేయాలి. 2వ భాగం ఇసుకతోనే తయారయ్యే ఈ తాటి చెట్టు ఆకారపు దీవిని సముద్రపు అలల తాకిడి నుంచి కాపాడాలి అంటే నిర్మించాల్సిన వర్తులాకారపు వెలుపలి దీవి ఉంది కదా, ఎన్ని రాళ్లు కావాలి, ఎక్కడి నుంచి తేవాలి? 5.5 మిలియన్ క్యూబిక్ మీటర్ల రాళ్లు అవసరం పడతాయని అంచనా వేశారు. అంటే ఈజిప్ట్ పిరమిడ్లు 2 కట్టొచ్చు, అన్ని రాళ్లు కావాలి. ఇక్కడేమో అంతా ఇసుక, సముద్రం నీరు మాత్రమే ఉన్నాయి. రాళ్ల కోసం ఏం చేయాలి? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మొత్తం 16 వేర్వేరు ప్రాంతాలను ఎంపిక చేసి అక్కడి పర్వతాల నుంచి రాళ్లను తీసుకొచ్చేందుకు తవ్వకాలు మొదలుపెట్టారు. పర్వతాల్ని డైనమైట్లతో పేల్చి రాళ్లని గుట్టలుగా మార్చారు. వాటి నుండి పెద్ద పెద్ద రాళ్లను, ఒక్కొక్కటి 6 టన్నుల కంటే ఎక్కువ బరువున్న కొన్ని లక్షల రాళ్లను ఏరి దుబాయ్ తీరం వరకు రవాణా చేశారు. తీరం నుంచి సముద్రం లోపలికి ప్రాజెక్టు సైట్ వద్దకు ఈ రాళ్లను పెద్ద పెద్ద ఓడల ద్వారా రవాణా చేశారు. అలా రోజులో 40,000 టన్నుల భారీ రాళ్లు దీవి వద్దకు చేరేవి. రోజులు గడిచే కొద్దీ మెల్లగా బ్రేక్ వాటర్ ఆకారం కనిపించసాగింది. అయితే దీని దృఢత్వం గురించి సందేహించి తీరాలి. ఇది సున్నితమైన విషయం కదా. ఈ వెలుపలి గోడలోని ఒక్క రాయి అయినా సరే ఉండాల్సిన చోట లేకపోతే ఆ దీవి మీద దుష్ప్రభావం చూపించొచ్చు. ఒక్కసారిగా కాకపోయినా కొంచెం కొంచెంగా. అందుకనే డైవర్లు పదే నీటిలో 30 మీటర్ల లోతుకు వెళ్లి ప్రతి రాయిని కూర్చుండబెట్టిన స్థానాన్ని పరిశీలించి లెక్క వేసి బయట ఉన్న సిబ్బందికి సరేననే అంగీకార సంకేతాన్ని ఇచ్చేవారు. ఆపై ప్రధాన దీవికి 13 లక్షల టన్నులకు పైగా ఇసుక కావాలి. అయితే దుబాయ్ ఎడారిలోని ఇసుక ఉపయోగపడదు. విస్తారంగా ఇసుక ఉంటే పనికిరాదంటారేమని విస్తుపోతున్నారా? అవును మరి. ఇంజనీర్లకు తెలీదా? మామూలుగా మనం ఇల్లు కట్టుకోవడానికి ఇది మెత్తని ఇసుక, అది గరుకు ఇసుక అని తేడాలు చూస్తాంగా. అలాంటిది సముద్రంలో మనిషి కృత్రిమంగా నిర్మిస్తున్న దీవి కోసం అందుకు అనువైన ఇసుకే కావాలనే సంగతి ఇంజనీర్లకు తెలుసు కనుక ఇప్పుడు అంత ఇసుక ఎక్కడ లభిస్తుందో చెప్పగలరా? దీవి నిర్మాణం జరిగిన తర్వాత అది సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉంటే ఈ సందేహము మిమ్మల్ని సతాయిస్తోంది కదా. దానికి పరిష్కారం ఉంది. మీరు వేచి చూస్తే ఈ వీడియోకి కొనసాగింపుగా మరో వీడియో కూడా వస్తుంది. అక్కడ మీ సందేహాలకు సమాధానాలుంటాయి. ఇంజనీర్ల అద్భుత పనితనం, సవాల్ను స్వీకరించి అత్యంత కష్టతరమైన ప్రాజెక్టును పూర్తి చేసినందుకు వారికి మీరందించే అభినందనలు మీ వద్దే ఉంచండి. మన పని పూర్తిగానే చెప్పుదురుగానే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.